చేయాలి. అలా అని డబ్బులు కూడా ఎవరిని అడగట్లేదు. ఈ లోకంలో సంపాదించుకోకుండా పరలోకంలో సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి దేవుడు గుండెల్లో భారం పెడతాడు. వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. దేవుడు ఎవరికైతే ప్రేరేపణ ఇస్తారో వాళ్ళే క్యారావెన్ కొనిస్తారు. కాబట్టి ఎవరిని ఒక రూపాయి అడిగేది లేదు. ఫోన్పే, గూగుల్ పే ఎక్కడ ఇచ్చేది లేదు. మీరు ఓన్లీ క్యారావెన్ కోసం, అది కూడా నార్త్ ఇండియా పరిచర్య కోసం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు బయలుదేరి గోవా ప్రాంతానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇస్తాం. ప్రతి విలేజ్ గురించి ప్రార్థన చేస్తాం. వాళ్ళందరికీ మంచి రక్షణ, మార్మనసు కలుగులాగా మీరంతా ప్రార్థించండి. ఓకే. ముఖ్యంగా ఈ మహారాష్ట్ర, ముంబై గురించి, పూణే గురించి మీరు మంచిగా ప్రార్థించండి. ఎందుకంటే భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన పాపం, భయంకరమైన శాపంలో ఉన్నారు వీళ్ళంతా. ఈ ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకునేదాకా రావాలి. వీళ్ళందరికీ రక్షణ కలగాలి. రక్షణ కలగాలంటే మనం సువార్తను ప్రకటించాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మీరంతా క్యారావెన్ విషయమై మహారాష్ట్ర రాష్ట్రం గురించి మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా జీవిత దినములన్నీయు వ్యర్థమాయే, నా కష్టమంతా నా స్వార్థమాయే.